ములగాకు పొడి అంటే మొరింగా లీఫ్ పౌడర్. ఇది చాలా మంది వాడుతూ ఉంటారు. మనం అనిపిస్తుంది అనమాట ఓన్లీ మన ఆంధ్రాలోనే, మన ఇండియాలో మాత్రమే వాడతారు అని కాదండి. ఇంటర్నేషనల్లీ ఎన్నో కంట్రీస్ లోని ఇది వాడుతూ ఉంటారు. ఈ మొరింగా అంటే మునగాకులోని ఆరెంజెస్ లో ఉండే దానికంటే 7 టైమ్స్ ఎక్కువ విటమిన్ సి ఉంటుంది. క్యారెట్స్ లో కంటే 10 టైమ్స్ ఎక్కువ విటమిన్ ఏ ఉంటుంది. అండ్ పాలు మన బోన్స్ కి వాటికి మంచిది అని మనందరికీ తెలుసు, ఎందుకంటే దాంట్లో కాల్షియం ఉంటుంది అన్నాం కదా. ఆ పాలల్లో కంటే 17 టైమ్స్ ఎక్కువగా దీంట్లోని కాల్షియం ఉంటుంది. అండ్ పెరుగులో ఉండే దానికంటే 9 టైమ్స్ ఎక్కువగా దీంట్లోని ప్రోటీన్స్ ఉంటాయి. ఈ మొరింగాలోని ఆల్మోస్ట్ 18 టైప్స్ ఆఫ్ అమైనో యాసిడ్స్ ఉంటున్నాయంట. అండ్ వీటితో పాటు బనానాస్ ఏదైతే అరటి పండులోని పొటాషియం ఎక్కువ ఉంటుంది, దానివల్ల అది వీక్నెస్ కి వాటన్నిటికీ హెల్ప్ చేస్తుంది కదా. ఈ మొరింగాలోని 15 టైమ్స్ ఎక్కువ పొటాషియం ఉంటుంది. అండ్ అన్నిటికంటే ముఖ్యంగా పాలకూర మనందరికీ తెలుసు, దాంట్లోని బోల్డంత ఐరన్ ఉంటుంది. ఎవరికైతే బ్లడ్ అది తక్కువగా ఉంటుందో వాళ్ళకి పాలకూర ఇవ్వడం ఎంతో మంచిదని మనకు తెలుసు. కానీ ఆ పాలకూర కంట 25 టైమ్స్ ఎక్కువగా ఐరన్ అనేది ములగాకు పొడిలో దొరుకుతుంది. అంత అద్భుతమైన ఈ మెడిసిన్ అన్నమాట ఇది. ఎందుకంటే ములగాకు పొడిలోనే కాదు, ఈవెన్ ఆ ములక్కాడ ఏదైతే ఉంటుందో వాటిలో కూడా ఆల్మోస్ట్ సిమిలర్ కైండ్ ఆఫ్ హెల్త్ బెనిఫిట్స్ అవన్నీ ఉంటున్నాయని చెప్పేసి ఎన్నో దేశాల్లోని చిన్నపిల్లలకి ఇస్తూ ఉంటారు అనమాట. అంటే స్కూల్ పిల్లలకి వాళ్ళకి మాల్ నరిష్మెంట్ కాకుండా, అంటే వాళ్ళ బాడీలో ఏమైనా పోషక లోపాలు ఉన్నాయి అని అంటే వాళ్ళకి మొరింగా లీఫ్ కానీ మొరింగా ఈ పాడ్స్ ఏదైతే ఉంటారో ములంకాడు ఉంది కదా, అది ఇస్తూ ఉంటారు అనమాట. అంత బెనిఫిషియల్ ఇది.